యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి. సంగీత యోగము, ప్రకృతి సంస్కృతి సంస్కృతం. ఇక్కడ ఈ స్లైడ్లో మనకు త్రిమూర్తులు కనపడుతున్నారు. అందరూ కూడా సంగీత విద్వాంసులే. అందరూ సంగీతానికి అతీతమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాళ్ళే, అతీతంగా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వాళ్ళే. నాదకళ యోగ కళ దిశగా ప్రయాణం చేసి ధ్యానయోగంలో సమాధి పొందాలి. సంగీతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సంగీతము యొక్క ముఖ్యమైన ప్రధానమైన ఉత్కృష్టమైన ఉద్దేశము మానవుని దేహస్పృహ నుంచి మనోస్పృహలోకి, మనోస్పృహ నుంచి బుద్ధి స్పృహలోకి, బుద్ధి స్పృహలో నుంచి జీవాత్మ స్పృహలోకి, జీవాత్మ స్పృహలో నుంచి పరమాత్మ స్పృహలోకి, పరమాత్మ స్పృహలో నుంచి నిర్వాణం స్థితిలోకి చేరవేయడానికే ఈ సంగీతం యొక్క ముఖ్య ఉద్దేశము. రాగము, అనురాగము, సరాగము. సృష్టి ఆదిలో ఆదిమ ఋషులు మరియు దేవతలు రాగముతోనే సంభాషణ చేసుకునేవాళ్ళు. అది కూడా సంస్కృతంలోనే. సంస్కృత భాష ఉన్నత స్థాయి ఆత్మలకు మాత్రమే అవబోధపడేది. ఆ సంస్కృత భాష, అదే దేవతలు వాళ్ళు సంభాషించుకునే ఈ సంస్కృత భాష ఉన్నత స్థాయి ఆత్మలకే అవబోధపడేది అన్నమాట. దాని పేరు గీర్వాణము. అది దాదాపు ఒక వాక్యం చెప్పాలన్నా సరాగంలో చెప్పేవాళ్ళు, అంటే రాగం తీసి చెప్పేవాళ్ళు. అంటే మనకు అప్పుడప్పుడు మనకు కొన్ని నాటకాలలో వేస్తూ ఉంటారు కదా, పద్యాలు పాడుతూ. పాత సినిమాలలో ఒక విషయం చెప్పాలంటే రాగం తీసి చెప్పేవాళ్ళు. అదే గీర్వాణ భాష. అది సంస్కృతంలో చెప్పేవాళ్ళు. మనకు తెలుగులో కూడా ఉన్నాయి. రాగభావం నుంచి అనురాగ భావంలోకి, అనురాగ భావంలో నుంచి సరాగ భావంలోకి, సరాగ భావంలో నుంచి విశ్వ సాగరంలోకి ఒక నదిలాగా వాళ్ళ జీవితాలు సాగేవి. నిర్వాణము, గీర్వాణము లేదా గీర్వాణము, నిర్వాణము. గీర్వాణం అంటే కొన్ని ఆత్మలు రాగయుక్తంగా, అనురాగయుక్తంగా ఒకరి భావాలు ఒకరు స్వరపరుచుకోవటం, ఇంకా పంచుకోవటం. గమన మనోబుద్ధి అహంకారాలతో రమించుచు వినేది వినిపించజేసేది గీర్వాణం అన్నమాట. గీర్వాణం అంటే కొన్ని ఆత్మలు రాగయుక్తంగా, అనురాగయుక్తంగా ఒకరి భావాలు మరి ఒకరు పంచుకోవటం, ఇంకా పంచుకోవడం, స్వరపరుచుకోవటం, మనోబుద్ధి అహంకారాలతో రమించుచు రాగంతో చెప్పడం అన్నమాట. ఈ నిర్వాణము ఒకానొక జీవాత్మ పరమాత్మలో ఏ మార్గం ద్వారా అయినా సంయోగము మరియు సంలీనము చెందిన తర్వాత వచ్చే వాణి స్థితి. నీ ప్లస్ రా ప్లస్ వాణము అంటే ఏమీ లేకుండా పోవడం. నీ అంటే ఏమీ లేకుండా పోవడము, రా అంటే రమించే స్థితి కూడా లేకుండా పోవడము. అదే గీర్వాణం అంటే గమనిస్తుంది. ఏది గమనించేది? మనస్సు, బుద్ధి, అహంకారాలు. నారదముని, తుంబురముని. మన నారదముని మహాముని. ఆయన దగ్గర మనము గీర్వాణము ఉంటుంది, అలాగే నిర్వాణము ఉంటాయి, రెండూ ఉంటాయి.
స్వర సంకరము, శబ్ద సంకరము. కానీ అహంకారపూరితమైనటువంటి మనోదృక్పథాల వలన పోటీ మరియు వ్యాపార విషయాలుగా సంగీతము మరియు వివిధ లలిత కళలు మారిపోయాయి. ఏ విధంగా అయితే భాషకు లేదా సాహిత్యానికి వ్యాకరణం ఉంటుందో అదేవిధంగా సంగీతానికి కూడా ఒక వ్యాకరణం ఉంటుంది. రకరకాల శాస్త్రీయ సంగీతాలు లేవు, ఎందుకంటే సంగీతం ఒక శాస్త్రం కాబట్టి. ఒక శాస్త్రమైనది ఒకే రుజు మార్గంలో ఉంటుంది. దాని యొక్క అంటే రెండు రకాలుగా ఉండదు. శాస్త్రం అనేది, సత్యం అనేది ఒకటే. శాస్త్రం అంటే సత్యము, సత్యం అనేది ఒకటే ఉంటుంది. రెండు రకాల శాస్త్రీయ సంగీతాలు లేవు. సంగీత వ్యాకరణము నియమము ఏమిటంటే స్వరసంకరం కాకూడదు. సాహిత్య వ్యాకరణ నియమము ఏమిటంటే శబ్ద సంకరం కాకూడదు. అంటే మనం ఈ మధ్యన కొంతమంది పోకడలకు పోయి భాషను కూనీ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. వ్యాకరణ నియమాలు లేకుండా, అలాగే శబ్ద నియమాలు లేకుండా. అదేవిధంగా సంగీతంలో కూడా ఆ సంగీతానికి సంబంధించి, శాస్త్రీయ సంగీతానికి సంబంధించినటువంటి వ్యాకరణం ఉంటుంది. ఆ వ్యాకరణ నియమాలు పాటించకుండా ఉల్లంఘిస్తూ చేస్తూ ఉంటారు. సంగీత సాహిత్య సమలంకృతే. స్వరము, శబ్దము లేదా సంగీతము, సాహిత్యము రెండూ కలిస్తే అది యోగం అవుతుంది. శబ్దాన్ని స్వరయుక్తంగా మాట్లాడితే, ప్రాసగానే ఉంటే అప్పుడు అది యోగయుక్తంగా అవుతుంది. గొప్ప వాగ్గేయకారులు, బ్రహ్మర్షులు, మహర్షులు, అలాగే మన ఆదిశంకరాచార్యులు లాంటి మహానుభావులు, వాళ్ళు అందించిన సాహిత్యము యోగమయ సాహిత్యము. ఆ యోగమయ స్థితిలో నుంచే ఆ సంగీతము లేదా సాహిత్యము మనకు అందాయి. సంగీతం సాహిత్యంతో యోగం కావడమే భాషకు అలంకారము. అటువంటి అలంకారమైన భాషలే సంస్కృత, ఆంధ్ర భాషలు. పోటీ పెరిగే కొద్దీ శాస్త్రీయత కోల్పోవడం సహజము. ఎప్పుడైతే పోటీ పెరిగిందో శాస్త్రీయ సంగీతంలో స్వరసంకరాలు కూడా పెరిగిపోయాయి. సంగీతం రాని వాళ్లకు వినసొంపుగా ఆ సంగీతం, స్వరసంకరం చేసిన సంగీతం ఉన్నా కానీ సంగీతం వచ్చిన వాళ్ళకి అందులో ఉండేటువంటి లోపాలు తెలుస్తాయి. గావు కేకలే గాత్ర రాగాలు. అలా స్వరసంకరం చేస్తూ గావు కేకలు వేసే వాళ్ళను గంధర్వులుగాను, పొలికేకలు వేసే వాళ్ళను పండిత శ్రేష్ఠులుగాను, సాహిత్యంలోని రాగాలాపన చేయకుండా అనవసర గమకాల మసాలా వేసి సంగీత విద్వాంసులుగా చలామణి అవుతూ ఉంటారు. ఈ రోజుల్లో వచ్చే సినిమా సాహిత్యము, సినిమా సంగీతము ఎలా ఉన్నాయి అంటే ఏవో శబ్దాలు చేసినా కూడా దాన్ని కూడా సంగీతం కిందనే చూపించేటట్టు వీళ్ళు చేస్తున్నారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత. మన వాళ్ళు ఎందుకు అలా తయారు అయ్యారంటే, కొత్త అనేది ఒక వింతగా ఉంటుంది, పాత అనేది రోతగా ఉంటుంది. తమను తాము వాళ్ళేదో నిరూపించుకోవాలి అని అది ఒక ఉబలాటము. వాళ్ళ అంతఃకరణ చేతన, ఈ రెండు మరియు వాళ్ళ అంతఃకరణ చేతన, ఈ రెండు అంశాలలో చిక్కుకొని పోవడం వల్ల సంగీతము కేవలం మనోరంజక అంశంగానే దర్శిస్తూ ఉన్నారు. సంస్కృతంలో కానీ ఆంగ్లంలో కానీ రెండు పదాలు ఉంటాయి. ఒకటి శబ్దము అంటే సౌండ్, స్వరము అంటే నోడ్. శబ్దము అంటే, ఇప్పుడు శబ్దం గురించి తెలుసుకుందాము. శబ్దము అంటే శూన్య ఆకాశము, అబ్దము అంటే శూన్య ఆకాశము. శబ్దము అని అంటే శాంతాకాశంలో నిశ్చలాకాశంలో సంభావమయ్యే శుద్ధమైన పౌనఃపుణ్యాలు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ నుంచి ఆ నిశ్చల, ఇంకో విధంగా చెప్పాలి అంటే ఆ నిశ్చల ఆకాశం యొక్క స్వరూపాలు, స్వవర్ణాలు. అందుకే ఆదిమరుషులు ఆ నిశ్చలాకాశాన్ని, నిశ్చల ఆకాశంతో యోగం చెంది ఆ నిశ్చలాకాశాన్ని వర్ణించేదానికి 64 శుద్ధ సంభావేత శబ్దాలు ఉపయోగించారు. ఆ శబ్దాలనే మనం వర్ణమాలగా భాషలో
చెప్పుకుంటాము. తర్వాత కాలంలో అవి వర్ణమాలగా ప్రసిద్ధి చెందాయి. అవే మనకు ఆ నుంచి క్ష వరకు. శబ్దములకు వ్యక్తిత్వము ఉండదు. అంటే శబ్దాలకి రాగద్వేషాలు ఉండవు. మనిషికి ఆ శబ్దాలు వ్యక్తం చేసేటువంటి వాడికి, ఆ శబ్దాలు వినేటువంటి వాడికి రాగద్వేషాలు ఉంటాయి. శబ్దం అనేది ఒక యంత్రం లాంటిది. శబ్దము కానీ జీవాత్మ లేదా వ్యక్తికి లేదా ఆ శబ్దాలు ఉపయోగించుకొని రాగద్వేషాలకు లోనవుతూ ఉంటారు. శబ్దాలను సూక్ష్మ యంత్రాలుగా పరిగణించవచ్చును. శబ్దాలు వ్యక్తుల యొక్క స్తోత్రేంద్రియాలపైన అంటే చెవులపైన పడి ఆ వ్యక్తి కర్మానుసారంగా ఆ శబ్దాలను తన అర్థం చేసుకుంటాడు. ఒకవేళ నిష్కర్మతో చిత్తాకాశంలో లేదా చితాకాశంతో యోగమైనటువంటి వ్యక్తి ఆ శబ్దాలకున్న నిజమైన అర్థాలు అంటే ఆదిమ ఋషులు దర్శించినటువంటి అర్థాలు గ్రహిస్తాడు. వేదం ఎందుకు అందరికీ అర్థం కాదు అని అంటూ ఉంటారు. ఇదే కారణం అన్నమాట. మనలో ఉండే అంతఃకరణ శుద్ధి లేకపోతే శృతి అయినటువంటి వేదము మనకు అర్థం కాదు. ఒక్కొక్కరికి, లేదా ఇంకో విధంగా చెప్పాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి కర్మ పరంపర బట్టి అది ఒక్కొక్కరికి అర్థమవుతుంది. కానీ ఇద్దరు వ్యక్తులు నిశ్చలంగా పరిశుద్ధ ఆత్మతో ఉన్నారంటే, అంటే హృదయ శుద్ధితో ఉన్నారంటే వాళ్ళిద్దరికీ ఒకేలాగా అర్థమవుతాయి. శబ్దము ఒకవేళ నిష్కర్మతో చిదాకాశంతో యోగమై ఉంటే ఆ వ్యక్తికి ఆ శబ్దాలు నిజమైన అర్థాలు గ్రహిస్తాడు. న్యూటోనియన్స్ మెకానిక్స్ ప్రకారము, అంటే క్లాసికల్ మెకానిక్స్ అంటారు దీన్ని భౌతిక శాస్త్రంలో చదువుకుంటే. ఈ క్లాసికల్ మెకానిక్స్ ప్రకారము ప్రస్తుతం భౌతిక శాస్త్రం 2 రకాలుగా విభజించారు. న్యూటన్ చెప్పినటువంటి న్యూటన్ చెప్పినటువంటి ఫిజిక్స్, తర్వాత ఐన్స్టీన్ తర్వాత వచ్చినటువంటి క్వాంటమ్ ఫిజిక్స్. ఐన్స్టీన్ కంటే ముందంతా చెప్పింది న్యూటోనియన్ మెకానిక్స్ అంటారు. ఆ న్యూటోనియన్ మెకానిక్స్ ప్రకారము శబ్దము అనేది ఒక యాంత్రిక చర్య. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారము శబ్దం అనేది ఒక కాంతి చర్య, అంటే ఫోటో అకౌస్టిక్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే మనము ఒక లేజర్ లైట్ కానీ ట్యాచీ లైట్ కానీ తీసుకొని మనం వేస్తే ఆ ఫోటాన్లో నుంచి కొంచెం శబ్దము విడబడుతుంది అని క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. వేదం ప్రకారము శబ్దం అనేది చిదాకాశ చర్య, లేదా ఎథరిక్ చర్య, లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ చర్య, లేదా కాంతి చర్య. అంటే కాంతిలో కూడా శబ్దం ఉంటుందని అర్థము. సో క్వాంటమ్ మెకానిక్స్ మరియు వేదము 2 ఒకటే చెప్తూ ఉన్నాయి. ఆలోచనలు అనేవి ఒకానొక ఎలక్ట్రోమాగ్నెటిక్ చర్య. ఆలోచనలు అనే ఎలక్ట్రోమాగ్నెటిక్ చర్య దేని వలన జనిస్తుంది అంటే కర్మ వలన. అంటే అంతఃకరణంలో ఉండేటువంటి కర్మ వలన ఈ ఆలోచనలు కూడా ఒకానొక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్తో జనిస్తూ ఉంటాయి. చేతనత అంటే చిత్ ఆకాశము, నిశ్చల చిత్తాకాశాన్ని నిశ్చలమైన శబ్దాలు ఉంటాయి. అందుకే మానవులు కర్మలను బట్టే ఆయా శబ్దాలు అవగతమవుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శబ్దం చేస్తే దానికి ఒక్కొక్కలాగా అర్థమవుతూ ఉంటాయి. ఇకపోతే స్వరములు అంటే స్థిర చిత్తము లేకుండా రమించుచు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా గీర్వాణంలో, రమించుచు గమనించుచు రాగములు దేనిపైనైనా ఏర్పడే అవకాశం ఉంది. రాగము వలన సుఖదుఖాల భావన సంభవిస్తుంది. మనము గమనించవచ్చు, ఒక సంతోష సందర్భంలో ఏడుపు గొడ్డు పాటలు విన్నా అది
సంతోషంగానే అనిపిస్తుంది. మనం దుఃఖంగా ఉన్నప్పుడు సంతోషకర పాటలైనా విన్నా కానీ దుఃఖంగా అనిపిస్తుంది. మనం న్యూట్రల్గా ఉంటే, అంటే నిశ్చలంగా ఉన్నప్పుడు దుఃఖం పాట ఉంటే మన మనసు దుఃఖంగా మారిపోతుంది. అలాగే సంతోషకరమైన పాట ఉంటే న్యూట్రల్గా ఉన్నప్పుడు సంతోషంగా మారుతుంది అనిపిస్తుంది. రాగము లేదా సంగీతం యొక్క ప్రభావము మనసు పైన చాలా తీవ్రంగా ఉంటుంది. మానవులు రాగాలు అనంతాలు, స్వరములు 7. ఏ విధంగా అయితే 1, 2, 9 వరకే, 0 నుంచి 9 వరకే ఉంటాయో కానీ సంఖ్యలు మాత్రము అనంతంగా ఉంటాయి. అదేవిధంగా రాగంలో 7 స్వరాలు ఉంటాయి. సంగీతంలో 7 స్వరాలు ఉంటాయి, కానీ రాగాలు మాత్రం అనంతంగా ఉంటాయి. మానవులు పూర్వజన్మల కర్మ కారణంగా అనేక రాగద్వేషాలకు లోనవుతూ ఉంటారు. ఆ రాగద్వేషాల కారణంగా అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఆ రాగద్వేషాలను జయించడానికి లేదా ఆ రాగద్వేషాలను న్యూట్రల్ చేసుకునే దానికోసము న్యూట్రల్ చేసుకొని ఆ రాగద్వేషాలకు అతీతంగా ఉన్నటువంటి పరబ్రహ్మను పొందడానికి ఈ సంగీత స్వరసాధన లేదా సంగీత యోగము ఒకానొక మార్గము. ఇది ఒకానొక మార్గమే, కానీ ఇది ఏ మార్గము కాదు. ఇటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి ఆ పరబ్రహ్మలో యోగం చెందేదానికి. అలా రాగము ప్రాముఖ్యత ఉంది. రాగాలకు అనంతాలున్న స్వరాలు మాత్రం 7 ఉంటాయి. ఈ సంగీత యోగం ద్వారా మానవులు తరించవచ్చు. అలా చాలామంది తరించినారు. ఎప్పుడైతే ఊరికినే మనం సంగీతం నేర్చుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటూ ఉంటే అది వేస్ట్. ఆ సంగీతంలో ద్వారా మనము అనంత పరబ్రహ్మ స్వరూపంలోకి యోగం కావాలని ఉద్దేశంతో ఈ యొక్క వీడియో ముగిస్తున్నాను. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.